నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీ సిబ్బంది రోడ్డెక్కటం దురదృష్టకరం. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి వేడుకలు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ వెంటనే అమలు చేయాలి. టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నబత్తుని జయలక్ష్మి. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాల నిరవధిక సమ్మె. అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యల పరిష్కారానికి చేస్తున్న నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మద్దతు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యల పరిష్కారానికి చేస్తున్న నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మద్దతు తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్ కళాశాల ఎదురుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు దీక్ష చేస్తున్న శిబిరాన్ని మనోహర్ సందర్శించి వారికి సంఘీభావం తెలిపి మద్దతు తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సిబ్బందితో కలిసి దీక్షలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి రోడ్డు మీదకి రావటం దురదృష్టకరమన్నారు. 4 రోజులుగా అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న పోరాటానికి జనసేన మద్దతుగా ఉండి వారికి ధైర్యాన్ని అందించడం జరుగుతుందన్నారు. సమస్యలను ప్రశాంత వాతావరణంలో పరిష్కరించాలి కానీ ఘర్షణ వాతావరణానికి ప్రభుత్వం తెరలేపుతుందని విమర్శించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు అంగన్వాడీలకు ప్రభుత్వం తగిన విధంగా న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అంశాలు పరిగణలోనికి తీసుకుని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఎన్నికలప్పుడు అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బండారు రవికాంత్, సిఐటియు నాయకులు బాబు ప్రసాద్, హుస్సేన్ వలీ, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఏవిఎన్ కుమారి తదితరులు పాల్గొన్నారు. సో మినిమం వేజెస్ ప్రొటెక్షన్ కిందనే సరే కానివ్వండి, లేకపోతే లేబర్ యాక్ట్ కిందనే సరే కానివ్వండి, ఏ విధంగా చూసినా కూడా మీరు కృషి చేస్తే అనేక ప్రాంతాల్లో వైద్య సేవలు లేని ప్రాంతాల్లో కూడా మీరు తల్లుల్ని ఆదుకుంటున్నారు, చిన్న బిడ్డలను ఆదుకుంటున్నారు. మన భవిష్యత్తులో మనకి భారతదేశంలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్, వాళ్ళ భాగస్వామ్యం అయ్యే విధంగా మీరు కృషి చేసిన విధానాన్ని నాకు బాగా అవగాహన ఉంది. చాలా అద్భుతమైన కార్యక్రమం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనేది. అందులో భాగంగా మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవడం, మీరు ఈ విధంగా ఈ రోజున రోడ్డుకి ఎక్కడం అనేది దురదృష్టమైన పరిస్థితి. నిజంగానే కూర్చుని మీతో మాట్లాడి సామరస్యంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ బటన్ నొక్కేదేదో మీ దగ్గర కూడా బటన్ నొక్కితే బాగుండేది. ప్రతి ఒక్కరికి మీ న్యాయపరమైన డిమాండ్స్ పొరుగు రాష్ట్రాల్లో ఉన్న దానికన్నా 1000 రూపాయలు పెంచుతా అని చెప్పారు నా గతంలో. పెంచడం కాదు కదా, ఇప్పుడు తగ్గిపోయింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని వేరే విధంగా మాట్లాడడం అనేది చాలా పొరపాటు. తప్పకుండా ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పైన పరిష్కారం జరగాలి, దీనికి ప్రభుత్వం స్పందించాలనే విషయం పైన ఆయన ఈరోజు పొద్దున స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ, మీకు మద్దతు తెలుపుతూ, మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరం కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం కూడా తప్పకుండా రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా ఖచ్చితంగా దీని గురించి స్పందించాలి. మేము ఇది బాధ్యత, ఇది డెఫినెట్గా దీన్ని మీ మినిమం వేజెస్ ఏవైతే ఉన్నాయో మినిమం వేజెస్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు కష్టపడి పనిచేస్తున్న పనిని గౌరవించే విధంగా స్పందించాల్సిన అవసరం పదవిలో ఎవరున్నా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా జనసేన పార్టీ కూడా తీసుకుంటుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీకు భరోసా ఇవ్వడానికి, మీకు అండగా నిలబడడానికి ఈరోజు పెద్దలు ఆహ్వానించినప్పుడు నేను తప్పకుండా వస్తా అని చెప్పాను. అదృష్టంగా భావిస్తున్నాను. మిమ్మల్ని కొంచెం లేట్గా వచ్చాను, అయినా కానీ మీ అందరూ ఉన్నందుకు భవిష్యత్తులో కూడా మీ వెంట ఉంటాం. ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏవైతే ఈ ఆర్థిక అంశాలు లేవనెత్తారో వాటిని తప్పకుండా మేము
సామరస్యంగా అదేవిధంగా మిమ్మల్ని గౌరవించే విధంగా చేస్తామని ఈరోజు నేను మీకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మీకు మాటిస్తున్నాను. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన 4 నెలల పరిపాలనా కాలంలో ప్రజలకు చేసింది శూన్యమని, ప్రజాప్రతినిధులు తమ సొంత అవసరాలు తీర్చుకునే తప్ప ప్రజల అవసరాలు తీర్చిన పాపాన పోలేదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి పట్టణంలోని 26వ వార్డులో శుక్రవారం నిర్వహించిన బాబు షూటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం శుక్రవారం రాత్రి తెనాలి పట్టణంలోని 26వ వార్డులో జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని 26వ వార్డులో పౌరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలు అధికారం చేపడితే ప్రభుత్వం చేసే 6 గ్యారంటీ పథకాల గురించి వార్డు ప్రజలకు తెలియజేశారు. అనంతరం ఆలపాటి మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని విమర్శించారు. నందివేలుగు తెనాలి ప్రధాన రహదారి అధ్వానంగా ఉందని, కొల్లిపర మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. గడిచిన 4 ఏళ్ల కాలంలో లోక్నాథం ఇంటికి, అన్నాబొత్తిన సత్యనారాయణ సమాధికి మాత్రమే 2 రోడ్లు నిర్మాణం చేశారని స్థానిక శాసనసభ్యుని ఉద్దేశించి మాట్లాడారు. రోడ్లు వేయని నాయకులు పట్టణ సుందరీకరణ పేరుతో దిమ్మెలను ఏర్పాటు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆలపాటి ఎద్దేవా చేశారు. నాడు నేడు పేరుతో పాఠశాలకు చేసింది శూన్యమని అన్నారు. ప్రజలకు అవగాహన కలిగించి జరిగిన నష్టాన్ని తెలియజేసేలా బాబు షూటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు ఇచ్చారు. ప్రజలంతా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు మద్దతు పలకాలను పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి ఎటు వెళ్ళాలన్నా కూడా కొల్లిపర మండలం కానీ, రూరల్ మండలం కానీ, పట్టణంలో కానీ కనీస మరామతులు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో, చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నా కూడా రోడ్లను మాత్రం కనీసం పట్టించుకున్నటువంటి పైన ప్రభుత్వం కానీ, లోకల్ మున్సిపాలిటీ కానీ, లేకపోతే ఎవరు కూడా ఈ నియోజకవర్గానికి దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితిలో, అయోమయమైన పరిస్థితిలో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. తెనాలి నుంచి మంగళగిరి రోడ్డు నంది వెలుగు వరకు అసలు ఏ రకంగా ఉందో చెప్పడానికి వీలైనటువంటి పరిస్థితి. అన్ని రోడ్లలో అసలు వెళ్ళగలమా లేదా అనేది, ఎవరైనా బాలింతరాలు గర్భిణీగా ఉన్న ఆమె అటు వెళ్తూ ఉంటే చక్కగా ప్రసవం అయ్యేలాగా ఉంది. బాలింతరాలకైతే ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ కుట్లు ఊడిపోయి మళ్ళీ కుట్లు వేయించుకునే పరిస్థితి ఉంది. మరి ఏమి పాలన, ఎలాంటి పాలన, ఇలాంటి పాలన మనం ఎప్పుడైనా గతంలో చూసామా ఏ ప్రభుత్వంలో అయినా అనేది కూడా నాకు ఒక పెద్ద ప్రశ్న. 2 రోడ్లు మనం పట్టణంలో చూసాం. ఒకటి సత్యనారాయణ గారి సమాధికి, లోకనాథానికి ఇంటికి. ఈ తప్పితే నాకు ఎక్కడ కనపడలా. పర్మిషన్లు ఉన్నాయో లేవో తెలియదు కానీ హోర్డింగ్లు, రోడ్లు మాత్రం లేవు. కానీ ఈ మధ్య రోడ్ సైడ్ మాత్రం బొమ్మలు పెడతానికి దిమ్మెలు కట్టారు. ఎందుకు కట్టారు, దేనికి కడుతున్నారో తెలియదు. కానీ అదేమంటే ఈ పట్టణం యొక్క చరిత్ర, సుందరీకరణ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ కనీస వసతులు కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఉన్న స్కూల్స్ని బాగు చేసామన్నారు. నాడు నేడు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ బాయ్స్ స్కూలు, గర్ల్స్ స్కూలు మరామతులు పూర్తి కాల, కాంట్రాక్టర్ అవినీతి. ఏ స్కూల్స్ చూసినా కూడా ఈ రోజున నాడు నేడు పేరుతో జేబులు నింపుకునే కార్యక్రమం తప్పితే పేదవాడిని అడ్డం పెట్టుకొని దోచుకోవడం ఒక ఒత్తి అయితే, పిల్లల్ని అడ్డం పెట్టుకోవడం కూడా దోచుకునే కార్యక్రమం ఈ రోజున మనం ఈ నాడు నేడు కార్యక్రమంలో మనం చూస్తున్నటువంటి సత్యం. ఎలాంటి పాలన, ఎలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పే పరిస్థితి. వాళ్ళ ఇంటింటికి కూడా బాబు గారు భవిష్యత్తు గ్యారంటీ బాండ్స్ ఇస్తూ ఉండి రిజిస్టర్ చేస్తూ ఉంటే ప్రతి ఇంట్లో కూడా బాగుందా అమ్మ అంటే చాలా చాలా బాగుంది అని చెప్పి ఎంతో ఆనందంగా పేదవాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే మహత్తరమైన కార్యక్రమంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఇంకెవరూ చేయరు అనే భావన ఈ రోజున ఈ భవిష్యత్తు గ్యారంటీ బాండ్ల ద్వారా
ప్రజల యొక్క అనుభూతిని ఈరోజు చూస్తూ ఉంటుంటే రాబోతున్నది మంచి భవిష్యత్తు అని చెప్పి ఈరోజు నా ప్రజలు తలుచుకునే పరిస్థితి వచ్చింది అంటే మీ పరిపాలన అసమర్థ పాలన వల్ల ఈ రకంగా జరుగుతుందని చెప్పి నా భావన. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి చెందిన స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలుగు భాష మాట్లాడే తెలుగు ప్రజలందరికీ ఒక తెలుగు రాష్ట్రం కావాలనే తెలుగు ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేసేందుకు తమ ప్రాణాన్నే త్యాగం చేసిన మహనీయుడు అమరజీ పొట్టి శ్రీరాములని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాల్లోని 26 వార్డులో నిర్వహించిన అమరజీ పొట్టి శ్రీరాములు 71 వర్ధంతి కార్యక్రమంలో అమరజీవికి ధన్యవాదాలర్పించారు. శుక్రవారం తెనాలి పట్టణంలోని 26 వార్డులో అమరజీ పొట్టి శ్రీరాములు 71 వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొని మాట్లాడారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. తెలుగు రాష్ట్రం ఆకాంక్షను తన ప్రాణత్యాగంతో ఏర్పాటు చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములని ఆలపాటి సందర్భంగా పొట్టి శ్రీరాములు ధన్యవాదాలర్పించారు. తెలుగు జాతికి గర్వకారణం, ఆంధ్రప్రదేశ్ అవతరణకి మూలకారకులు అయిన ప్రాణత్యాగంతో ఏర్పడినటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున ముక్కలు చెక్కలు అవుతూ ఉంది. రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. అలాంటి మహనీయుల్ని ఈ రోజున ఆయన యొక్క త్యాగాన్ని తలుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. పోరాటాలు చేసిన ఫలితం రానప్పుడు ప్రాణత్యాగానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. గౌరవం, అంతేకాకుండా ఆ మహనీయుని ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి, మరవలేనటువంటి మహోన్నతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈ కార్యక్రమంలో 26 వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు మున్నా, బాబీ, రిజ్వాన్, బాజీ, వెంకటరత్నం, తాజు, అఫ్రీది, మోను, పెదబాబు, రాము, నాసర్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్స్ ఆయాల సమస్యల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్ల ఆయాల నిరవధిక సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరింది. విఎస్ఆర్ కళాశాల ఎదురుగా గల దీక్షా శిబిరం నుండి అంగన్వాడీ సిబ్బంది మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే గొప్ప కార్యక్రమమని, అటువంటి కార్యక్రమానికి నేటి ప్రభుత్వాలు నిధులు తగ్గించేలా వ్యవహరించడం సబబు కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు పాలకులు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుని ఏ మేరకు సాధ్యమవుతుందో, వాళ్ళ పరిధిలో ఉన్నవి ఏంటో ఎంతో చర్చించకుండా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాయి కూడా పెంచేది లేదు, సెంటర్లు మేమే నడుపుకుంటామని చెప్పేసి ఓ రకమైనటువంటి భయానకమైన వాతావరణాన్ని ప్రయోగించడం ఏదైతుందో అది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. మేమేం ఫీల్ అవుతున్నామంటే వైఎస్ఆర్ యువజన శ్రామిక పార్టీ అని చెప్పుకుంటున్నది. మేమందరం శ్రామికులం కదా. శ్రామికులమైన మా పట్ల ఈ రకమైనటువంటి నిర్దాక్షిణ్యం, ఈ రకమైన నియంతృత్వం ఏ మేరకు సమంజసము, ఇది సరికాదు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ప్రభుత్వం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అయ్యా మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ సరైనటువంటి సలహాలు మీకు ఇవ్వటం లేదు. ఎందుకనంటే ఐసిడిఎస్ అనేటువంటిది అత్యంత కీలకమైంది. సుప్రీంకోర్టు ఇది అవసరమైనది చెప్పింది. దయచేసి మీరు సరే అనుభవజ్ఞులైన వాళ్ళని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేటువంటి వాళ్ళని, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాధాన్యత ఇచ్చే మంచి అనుభవజ్ఞుల వాళ్ళ సలహాలు తీసుకోవాలని నాయకుల్ని పిలిచి చర్చలు జరిపి వెంటనే సమ్మెను నివారింపజేసి ఈ సమ్మెకు పరిష్కారం కనుగొనాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లను బలవంతంగా తీసేలా చర్యలు తీసుకోవటం సబబు కాదన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదని, వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్ పావని, కె జ్యోతి, అనురాధ, హైమావతి, హేమలత, ఎలిజబెత్, రంగపుష్ప, విజయలక్ష్మి, ఎల్ఐసి నాయకులు ఫణీంద్ర, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే, మేము ఈ నిరసన తెలియజేస్తూ మేము నిరవధిక సమ్మెకు పూనుకున్నాము. అయితే ఈ ప్రభుత్వం చాలా దారుణంగా మా మీద కక్ష సాధింపు చర్యగా ఈరోజు సెంటర్లు తెరిపిస్తామని చెప్పి తాళాలు మేము ఇవ్వమనేటప్పటికీ ఎంఎస్కేలని
సచివాలయ సిబ్బందిని పెట్టి మా సెంటర్ని తాళాలు పగలగొట్టే యత్నం చేశారండి. అనేక చోట్ల సెంటర్ తాళాలు పగలగొట్టి మా మీద కక్ష సాధింపు చర్యలుగా చేస్తున్నారు. మేము ఎలాంటి తాళాలు ఇవ్వటం కానీ సెంటర్లో తాళాలు పగలగొట్టినా సరే మా సమ్మెను మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము. సీఎం గారు దిగొచ్చిన దాకా మాత్రం మా సమ్మెని ఆపేదే లేదని మేము తెలియజేసుకుంటాం. మా డిమాండ్స్ వచ్చి మాకు పాదయాత్రలో తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని, అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలని, అలాగే ఇంతవరకు ఉద్యోగం చేస్తూ వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేదండి. మాకు ఇక నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలుగా ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయండి. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని మాజీ మున్సిపల్ చైర్మన్ వైశ్య విద్యానిధి హాస్టల్ అధ్యక్షులు పెండెల వెంకట్రావు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని మాజీ మున్సిపల్ చైర్మన్ వైశ్య విద్యానిధి హాస్టల్ అధ్యక్షులు పెండెల వెంకట్రావు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పెండెల వెంకట్రావు మాట్లాడుతూ 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు జాతి కోసం రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. వాసవి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు వరద వెంకట శేషగిరిరావు, పెండెల సుబ్బారావులు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అహర్నిశలు పోరాడిన గొప్ప నేత పొట్టి శ్రీరాములు అని ప్రశంసించారు. తెలుగు ప్రజలందరూ పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించడం సంతోషకరమన్నారు. ఈరోజు 71వ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి తెలుగు ప్రజలంతా కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన ఆమరణ నిరాహార చేసి 58 రోజులు ఆమరణ నిరాహార చేసి పరంపదించారు. మరి అటువంటి మహానుభావుడికి మనం జోహార్లు అర్పించడం కూడా చాలా ముదాహం. మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఆయన వల్లే ఇవాళ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఉంటున్నారు. ఈ మధ్య ఇడిపోయారు కానీ తెలుగు ప్రజలంతా కలిపింది ఆయనను. మరి ఆయనకు దోహర్లు అర్పిస్తూ కార్యక్రమంలో పెండెల చంద్ర, టి సుధాకర్ రావు, తాళ్లూరు సూర్యనారాయణ, ఎన్ వెంకటరత్నం, బొమ్మిశెట్టి మహేష్, ఎక్కల శ్రీమన్నారాయణ, ఆలపాటి శివ, మువ్వల శ్రీనివాసరావు, వెల్లంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా మన ఆర్యవైశ్య ప్రముఖులు అందరం కలిసి వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చక్కగా జరిగిందని భావిస్తున్నాము. మీ అందరూ ఆర్యవైశ్యులందరూ కూడా సంఘటనగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో కానీ ఎప్పుడైనా సరే మా వైశ్యులకు కూడా సముఖత స్థానం కల్పించాలని, ఈ రెండు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉండాలనే ఉద్దేశంతో మరి తెలుగు రాష్ట్రాలన్నీ రెండు కూడా తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేశారు. మన రాజకీయ నాయకులంతా కూడా చేసి మళ్ళీ దీన్ని 2 రాష్ట్రాలుగా విభజన చేసి తెలంగాణ సపరేట్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం సపరేట్ చేసి మరి మొక్కలు చేయటం జరిగింది. ఈ రోజున ఆయన చేసిన పనికి మనమంతా కూడా ఈ తెలుగు రాష్ట్రాలు బాగా తెలుగు మాట్లాడుతున్న ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి లేక చేసిన దీనికి ఈ రోజున ఆయన వర్ధంతిని 72వ వర్ధంతిని ఈ రోజున ఘనంగా జరుపుకొని నివాళులు అర్పిస్తున్నాం. టైక్వాండో పోటీల్లో తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బొల్లు సాయి ప్రీతి తన సత్తాని చాటి చెప్పింది. ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ సౌత్ వెస్ట్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచిన సాయి ప్రీతి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికై తెనాలి పట్టణ క్రీడా ఖ్యాతిని మరోమారు ఇనుమడింపజేసింది. వివరాల్లోకి వెళితే తెనాలి కొత్తపేట ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న బొల్లు సాయి ప్రీతి ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ సౌత్ వెస్ట్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టైక్వాండో ఛాంపియన్షిప్కు ఎంపికై తమ సత్తాను చాటింది. 2024 జనవరి మాసంలో రాజస్థాన్లో జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టైక్వాండో ఛాంపియన్షిప్లో పాల్గొనుంది. ఈ నేపథ్యంలో సాయి ప్రీతి అభినందన కార్యక్రమం శుక్రవారం స్థానిక కొత్తపేటలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావు మాట్లాడుతూ
క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రియదర్శిని విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని అన్నారు. క్రీడల పట్ల ఆసక్తి గల విద్యార్థులకు తమ విద్యా సంస్థల పక్షాన అనేక రకాలుగా ప్రోత్సాహకాలు తాము అందిస్తున్నామని తెలిపారు. మహిళలు క్రీడల్లో పాల్గొనటమే అరుదని, అందులోనూ తైక్వాండో లాంటి క్రీడల్లో పాల్గొనటం మరింత అరుదని అన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన సాయి ప్రీతి తన శ్రమ పట్టుదలతో ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ పోటీల వరకు వెళ్లటం అభినందనీయమని అన్నారు. కడపకు చెందినటువంటి అమ్మాయి సాయి ప్రీతి అనే అమ్మాయి ఆ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ను ఫైండ్ అవుట్ చేసి ఆయన తెనాలు తీసుకురావటం, మరి ఇక్కడ శిక్షణ ఇవ్వటం, ఆ అమ్మాయిని కూడా మరి నేషనల్ లెవెల్లో మరి పార్టిసిపేట్ చేసే విధంగా ఎంతో మరి ఆయన శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా మా కాలేజెస్లో ముఖ్యంగా ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో కానీ, అట్లానే ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, తెనాలి గుంటూరులో కానీ మేము ఒక స్పోర్ట్స్ కోటా కింద కొంతమందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లానే కొంత ఫీజు కన్సెషన్ ఇచ్చేసి ఇలాంటి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండా మరి బాలికలను కానీ బాలురులను కానీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వటం జరిగింది. అట్లానే చాలామందిని కూడా ఇక ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఎవరు వచ్చినా సరే మేము ఫ్రీ ఎడ్యుకేషన్ మరి ప్రొవైడ్ చేస్తామని కూడా తెలవడం జరిగింది. మరి మన దానేశ్వరరావుకి సందర్భంగా మరి ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండటం వలన అతనికి కూడా ఈ సందర్భంగా మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. అట్లా విధంగానే అమ్మాయి ఎంతో కష్టపడి, సాయి ప్రీతి ఎంతో కష్టపడి మరి ఈ స్టేజ్కి వచ్చింది. ఆ అమ్మాయిని కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ మా కాలేజీ తరపు నుంచి ఒక 5,000 రూపాయలు అమ్మాయికి ఎంకరేజ్మెంట్గా ఒక అవార్డు రివార్డులాగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆల్ ఇండియా మరి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి అమ్మాయి వెళ్తుంది కాబట్టి మేము పూర్తిగా సహాయ సహకారాలు అమ్మాయికి అందిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రియదర్శిని డిగ్రీ కళాశాల అధ్యక్షుడు బొల్లిముంత అమరేశ్వరరావు మాట్లాడుతూ భవిష్యత్తులో సాయి ప్రీతి తైక్వాండో క్రీడల్లో మరింత రాణించి పలు విజయాలను కైవసం చేసుకోవాలని తాము అభిలాషిస్తున్నట్లు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో రాష్ట్ర అంతర్ యూనివర్సిటీ పోటీల్లో చీరాల్లో జరిగిన తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ తర్వాత సౌత్ వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్లో రాజస్థాన్లో జరిగిన పోటీల్లో తృతీయ బహుమతి సాధించి, ఆ తర్వాత కంట్రీ వైడ్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో జనవరిలో నేషనల్ లెవెల్లో ఆడబోతున్న సాయి ప్రీతిని కళాశాల తరపున మేనేజ్మెంట్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరియు ఆ నేషనల్ లెవెల్లో బహుమతి సాధించి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రోత్సాహంగా బహుమతులు అందజేయటకు కాలేజీ ఎల్లప్పుడూ రెడీగా ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కోచ్ బండారు ధనేశ్వరరావు మాట్లాడుతూ తాను డాన్ తాయిక్వాండో స్పోర్ట్స్ అకాడమీ ద్వారా ఎంతో మంది క్రీడాకారులకు తాయిక్వాండోలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. సాయి ప్రీతికి ప్రియదర్శిని డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని అన్నారు. తెనాలిలో డాన్ తాయిక్వాండో అకాడమీని ఒక ట్రైనింగ్ అకాడమీ స్టార్ట్ చేశాను. దాంట్లోనే ఈ అమ్మాయి ట్రైనింగ్ తీసుకుంటుంది, బి సాయి ప్రీతి అనే అమ్మాయి. ఇక్కడ ప్రియదర్శిని కాలేజీ యాజమాన్యం ఫస్ట్ ఈ అమ్మాయిని ఫ్రీగా జాయిన్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళ సహకారంతో ఈ అమ్మాయి ఈరోజు ఆల్ ఇండియా యూనివర్సిటీ సెలెక్ట్ అయింది. అలాగే ఇంటర్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించి సౌత్ ఈస్ట్లో బ్రాంజ్ మెడల్ సాధించి ఇప్పుడు ఆల్ ఇండియా ఆడటానికి వెళ్తుంది. క్రీడాకారిణి సాయి ప్రీతి మాట్లాడుతూ తన విజయాలకు ప్రియదర్శిని డిగ్రీ కళాశాల మేనేజ్మెంట్ మరియు కోచ్ దానేశ్వరరావు అందిస్తున్న ప్రోత్సాహం ఎనలేదని, వారికి తాము రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలియజేశారు. ముందుగా క్రీడాకారిణి సాయి ప్రీతి, కోచ్ బండారు దానేశ్వరరావులను కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు దుశ్శాలువలతోనూ పుష్పగుచ్చాలతో సత్కరించి 5,000 రూపాయల నగదును ప్రోత్సాహంగా అందజేశారు. నా పేరు బొల్లు సాయి ప్రీతి. నేను టైక్వాండో కోచింగ్ కోసం కడప నుండి తెనాలిలో ఉన్న డాన్ టైక్వాండో అకాడమీకి వచ్చాను. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల అయిన ప్రియదర్శినిలో మొదటి సంవత్సరం చదువుతూ చీరాలలో జరిగిన టైక్వాండో ఛాంపియన్షిప్లో మొదటి స్థానం నిలిచి నవంబర్ 6 నుండి 9 తేదీల్లో జరిగిన రాజస్థాన్ పోటీల్లో 3వ స్థానం సాధించి జనవరి 8న జరగబోయే ఆల్ ఇండియా టైక్వాండో ఛాంపియన్షిప్కు ఎంపికయ్యాను. ఇంత దూరం రావడానికి కారణమైన ప్రియదర్శిని కళాశాలకు మరియు డాన్ టైక్వాండో కోచ్ అయిన దానేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఇలాగే ముందు ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతానని ఆశిస్తూ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రియదర్శిని కాలేజ్ కమిటీకి మరియు సార్కి, దానేశ్వరరావు సార్కి నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ బొలిమంత శివరామకృష్ణ, కళాశాల సూపరింటెండెంట్ అడుసుమని జగన్మోహన్ రావు మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చేపట్టిన నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి మద్దతు తెలిపారు.
అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చేపట్టిన నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి మద్దతు తెలిపారు. శుక్రవారం స్థానిక విఎస్ఆర్ కళాశాల ఎదురుగా యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించి వారికి మద్దతుగా నిలిచి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికలప్పుడు అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్ అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ సలహాదారులకు లక్షల రూపాయలు జీతాలిచ్చే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందిపై చిన్నచూపు చూడటం దారుణమన్నారు. అంగన్వాడీ టీచర్స్ ఆయాల న్యాయపరమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాట మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు అంటాడు, మీ బిడ్డని అంటాడు. ఇంతమంది అక్క చెల్లెమ్మలకి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు న్యాయపరమైన కోరికలు కోరుతున్నారు. నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పి 4.5 సంవత్సరాలుగా ఎదురు చూసి ఈరోజు వాళ్ళు బయటకు వచ్చారు. దాన్ని కూడా మీరు ఇచ్చేస్తూ మీ ప్రభుత్వ సలహాదారులకి అనేసి లక్షలు మా డబ్బులతో మీరు జీతాలు ఇస్తున్నారే. పసిపిల్లల కోసం మరి అన్ని రేట్లు పెరిగిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ పెంచేసి సామాన్య మానవులు ఎవరూ బతకలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు జీతం పెంచమని అడగటంలో తప్పులేదే. 7,000 రూపాయలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయల నుంచి 10,000 చేశారు. తర్వాత 1,000 రూపాయలు పెంచాను. తర్వాత ఇంకా అసలు వాళ్ళ గురించి పట్టించుకుందే లేదు. ఈ రోజున సమ్మె చేస్తుంటే కూడా దౌర్జన్యంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టించడం నిజంగా ప్రజాస్వామ్యం అపహాస్యం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన నిజంగా ఎంత దౌర్జన్యంగా ఉందంటే చెప్పుకోవాలంటే కూడా పరువు పోతున్నట్టుగా ఉంది. సెంటర్లు తెరిపించి ఎంతవరకు నడపగలపో నడుపు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నడుపు. వీళ్ళందరూ ఎక్కడే కూర్చుంటారు, తాళాలు పగలు కొట్టించి నువ్వు లోపలికి వెళ్ళి ఎంతమంది సెంటర్లో ఎంతమంది ప్రైవేట్ వాళ్ళని ఎంతమంది సచివాలయం వాళ్ళని ఎంతమందిని వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని నడుపు. అది కూడా చూసుకుంటాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మహిళలని గౌరవించే పార్టీ మా పార్టీ. మహిళలకి మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తోటి అక్క చెల్లెమ్మలకి సాటిగా మీరు వెళ్ళి సంఘీభావం తెలుపమన్నారు. మేము వచ్చాం. వాళ్ళ కోరికలు తీరేంత వరకు కూడా వాళ్ళ తరఫున మేము సంఘీభావం తెలుపుతాం. వాళ్ళ తరఫున మేము వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటంలో పాల్గొంటామని కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నావు, ఆటాడుకుందాం ఆంధ్ర కాదు. నువ్వు 4.5 సంవత్సరాల నుంచి ఆటాడుతున్నావు ఆంధ్రాతో. ఇంకా నువ్వు ఆడేదే ఉంది, ఆడవాళ్ళ బతుకులతో ఆడుతున్నావు, ఆంధ్రాతో ఆటలాడుతున్నావు. ఆటాడుదాం ఆంధ్ర అంట. ఏం మనిషో ఏమో నాకైతే అర్థం కావట్లేదండి. నువ్వు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఆటాడుతున్నావు, ఆంధ్రాని నట్టేట ముంచావు, ఆంధ్ర ప్రజలను పిచ్చోళ్ళని చేసావు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి, సిఐటియు నాయకులు కె బాబు ప్రసాద్, టీడీపీ కౌన్సిలర్ దివ్య అనిత, టీడీపీ మహిళా నేతలు కొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్థానిక మారిస్పేట్లోని రైల్వే స్టేషన్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పరిరక్షణ సమితి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సమితి జిల్లా అధ్యక్షులు పొట్టి శంకరనారాయణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని ఆయన స్ఫూర్తితో అందరూ ముందుకెళ్లాలన్నారు. పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయం నందు పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంస్థ గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి పట్టణంలోనూ ప్రతి చోట ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మేము ఆశించేది ఏంటంటే మన సచివాలయంలో కూడా, మన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కూడా మన పొట్టి శ్రీరాములు గారిది కాంస్య విగ్రహం ఒకటి ఎత్తైంది ఏర్పాటు చేయాలని మా ఆకాంక్ష. అలాగే వారికి కూడా మన రాష్ట్రం కోసం ఇంతగా ప్రాణత్యాగం చేశారు కాబట్టి భారతరత్న అనేది కూడా ఇప్పించవలసిందిగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ని పాటించమని మన జిల్లాలు గవర్నమెంట్ అన్ని శాఖలకి ప్రతి సంవత్సరం మన చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి నోటు పంపిస్తున్నారు ప్రోటోకాల్ పాటించమని. అది చాలా మంచి శుభ సూచకం. ఇలాగే కొనసాగాలని కోరుచున్నాం. జిల్లా సెక్రటరీ చుండూరు సాయి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని సమితి నేతృత్వంలో రాష్ట్రమంతటా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆలపాటి శివ, సమితి తెనాలి అధ్యక్షులు వెంకయ్య, సెక్రటరీ తాడిపత్తి మురళి, పొన్నూరు శివ,
పొట్టి శ్రీధర్, ఆర్యవైశ్య సంఘ నాయకులు సాధు ప్రతాప్ కుమార్, కొల్లా ధర్మకుమార్ తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగాన్ని మనం ఆర్యవైశ్యులందరం కూడా గుర్తుపెట్టుకుని ఆ రోజున ఆయన త్యాగం చేయబట్టి వాళ్ళు మనం ఈ మాత్రం ఉన్నాం. అలాంటిది గవర్నమెంట్ మనం సాధించుకున్నాం. ఆ సాధించుకున్న దాన్ని సార్థకత చేసి అందరూ మనకు సహకరించి ఆర్యవైశ్యులందరినీ ఆకట్టుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆర్యవైశ్య యువత తెనాలి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య యువత తెనాలి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలు ముందుకెళ్లాలన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా తెనాలిలో మారిస్పేటలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని ఆర్యవైశ్య కుల సంఘాలు కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్యుల ఐక్యతను చాటే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో మా ఆర్యవైశ్యులు అన్ని విషయాల్లోనూ ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను నేను. థ్యాంక్ యూ. ఆర్యవైశ్య యువత నాయకులు కొప్పురావూరి హరికిషోర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను స్మరించుకొని ఆయనకు నివాళులు అర్పించాలన్నారు. తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో అప్పల అనిల్ కుమార్, నాని, దేశు రవికుమార్, చందోలు శ్రీధర్, భాస్కరుని ప్రసాద్, మాజేటి బదరి, పలు ఆర్యవైశ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా వంతుగా మేము రిక్వెస్ట్ చేసే గవర్నమెంట్ ఒకటే, పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక పార్టీకి చేయలే. కానీ ఈరోజు ఒక కులము, ఒక పార్టీనే చేస్తున్నాయి. అలా కాకుండా అందరూ కూడా దీనిలో చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఈరోజు స్వేచ్ఛాజీవులుగా అందరం బాగున్నామంటే ఆయన త్యాగ ఫలితం. ఆయన అన్ని రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణత్యాగం చేశారు. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు కూడా ఇది మన యొక్క ఆస్తిగా భావించి అందరం కూడా ఈయన వర్ధంతి జయంతి కార్యక్రమాలప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా నివాళులు అర్పించాలని గవర్నమెంట్ కూడా ప్రోటోకాల్గా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ నెల 16వ తేదీన తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో జరగనున్న స్వరాలయ వేదిక రజతోత్సవ వేడుకలకు కళాభిమానులు ప్రజలు అశేషంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని స్వరాలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు సాయి లక్కరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం తెనాలి మారిస్పేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్కరాజ్ సాయి మాట్లాడుతూ సంస్థ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రముఖ సినీ నటి నర్తకి మంజు భార్గవికి సంస్థ జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే అనాబత్తిన శివకుమార్, పలువురు ప్రముఖులు హాజరు కావడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన పలువురిని సత్కరించినట్టు తెలియజేశారు. తాము నిర్వహిస్తున్న 500 కార్యక్రమైన స్వరాలయ రజతోత్సవ వేడుకలను కళాభిమానులు విజయవంతం చేయాలని కోరారు. స్వరాలయ వేదిక సంస్థ సభ్యులు జీడీసీసీ బ్యాంక్ రిటైర్డ్ సీఈఓ డి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పినపాక సురేష్ బాబులు మాట్లాడుతూ 2.5 దశాబ్దాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ రజతోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. వేడుకలకు కళాభిమానులు ప్రజలు విశేషంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. స్వరాలయ వేదిక రజతోత్సవ వేడుకలు ఈ నెల 16 అంటే రేపు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతాయి. ఒక సంస్థ ప్రారంభించి 2-3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, 6 ఏళ్ళు అంతకంటే నడపడం అనేది మామూలు విషయం కాదు. అట్లాంటిది 1997లో ప్రారంభించిన ఈ సంస్థ నిర్విఘ్నంగా లక్కరాజ్ సాయి గారు ఎట్టయితే బ్యాంకులో బంద్ చేశారో బ్యాంక్ మీద అట్టా నమ్మకం ఉందో అదేవిధంగా ఈ సంస్థ మీద కూడా నమ్మకం పెట్టి దీన్ని 20 సంవత్సరాలు నడపడం, రజతోత్సవ వేడుక చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు 500 కార్యక్రమాలు చేయటం అనేది నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. ఇది తెనాలి పట్టణానికి ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి ఇలాంటి వ్యక్తిని మరి ఇక్కడే కాదు ఇతర దేశాల్లో కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇలాంటి వ్యక్తికి మరి గిన్నిస్ అవార్డు రావాలనేది నా కోరిక, నా మనసులో కోరిక. ఎందుకంటే నాకు ఇప్పుడు 60+ ఇంతవరకు నేను ఇలాంటి వ్యక్తిని
ఇలాంటి సంస్థని నేను చూడలేదు. స్వర్లవేదిక స్థాపించి 24 సంవత్సరాలు పూర్తయి 25 సంవత్సరం రైసోత్సవ సభ రేపు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మొదలవుతుంది. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శంకరాభరణంలో నటించి అంతర్జాతీయ ఖ్యాతిరాంచిన మంజు భార్గవ్ గారికి జీవన సాఫల్య పురస్కారం అందజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి లక్ష్మీపార్వతి గారు, అలాగే సన్మానకర్తగా స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ గారు, సినీ పరిశోధకులు సంజయ్ కిషోర్ గారు, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర గారు, వామరాజు సత్యమూర్తి గారు, ఇంతమంది అతిథుల మహారాజులు ఇచ్చేస్తున్నారు. ఇది నా నిర్వహణలో జరుగుతున్న వివిధ సంస్థల ద్వారా నా నిర్వహణలో జరుగుతున్న 500 కార్యక్రమం, స్వర్లవేది రైసోత్సవ కార్యక్రమం. స్వర్లవేదిని ఇన్ని దశాబ్దాలుగా ఆదరిస్తున్న ప్రేక్షక మహాశైలికి అలాగే కళాభిమానులందరికీ నా విన్నపం, కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమం వీక్షించండి. చిన్న విజ్ఞప్తి, 5 గంటల లోపు విచ్చేసిన వారికి లక్కీ డిప్ ద్వారా మిక్సీ, జ్యూస్ మేకర్, వెజిటబుల్ కట్టర్ అలాంటివి కొన్ని బహుమతులు ఇస్తున్నాము. ఇది కేవలం సమయపాలన పాటించడం కోసం, ప్రేక్షకుల్లో ఒక క్రమశిక్షణ పెరగడం కోసం చిన్న ప్రయత్నం మాత్రమే. తెల్లాకుల వెంకటేశ్వర్ గుప్తా 112వ జయంతిని పురస్కరించుకొని తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల గుప్తా డిగ్రీ కళాశాల ప్రాంగణంనందు ఈ నెల 20వ తేదీన హరికథా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకటేశ ధ్యాన యోగ కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్ గురూజీ తెలియజేశారు. శుక్రవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో కిషోర్ గురూజీ మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన తెనాలి ఆర్యవైశ్య విద్యానిధి ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. ఒకనాడు ప్రజల ఆదరాభిమానం పొందిన హరికథ నేటి ప్రజల ఆదరణకు నోచుకోవడం లేదని అన్నారు. హరికథ విశిష్టతను పునరుత్తేజం చేసేలా ఈ నెల 20వ తేదీన ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు హరికథ విశిష్టతను తెలియజేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమ భాగంగా తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా 112వ జయంతి కరపత్రాన్ని ఆవిష్కరించారు. విద్యాదానకర్ణ కులపతి హరికథాచార్య ఆర్య వైశ్య రత్న శ్రీ శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల యొక్క 112వ జయంతి మహోత్సవములు మా గురువుగారివి శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ గంగానమ్మపేట గుప్తా కాలేజీ వద్ద జరుపబడును కనుక 20వ తేదీ 12/2023 బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. హరి కథ, హరి గురించి చెప్పే కథ బుర్ర కథ, అంటే బుర్రలోకి వెళ్ళాలి. ఈ హరి గురించి చెప్పే కథ బుర్రలోకి వెళ్ళకపోవటం వల్లనే వీళ్ళు ఈ విధంగా అంటే హరికథల ప్రాచుర్యం తగ్గిపోవడానికి కారణం. పూర్వకాలము ఎంటర్టైన్మెంట్స్ వేరే ఏమి లేకపోవడం వల్ల హరికథలే ఎంటర్టైన్మెంట్స్గా ఉండి దేవాలయాలు అన్ని చోట్ల ఉండేది. ఇప్పుడు వేరియస్ ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసినాయి. హరికథని దేవాలయానికి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాం కదండి. అట్లాగే హరికథల్ని కూడా ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి మేము పెట్టుకోం కాదు, ఆ హరినామస్మరణ కోసం మన బుద్ధిలోకి చేరిస్తేనే కదా వివాహ సందర్భాల్లో కానీ మన ఇళ్లలో జరిగే కార్యక్రమాల్లో కానీ హరికథల్ని కూడా ఒక పార్ట్ అండ్ పార్సిల్గా మార్చేటువంటి ప్రక్రియని చేయటమే శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతార్ గారి 112వ జయంతోత్సవంలో మా శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి ద్వారా అలాగే హరికథా సంక్షేమ సంఘం వారికి ప్రజలందరిలోనూ ఇన్వాల్వ్ అయ్యేట్టుగా ఈ హరికథలను తీసుకెళ్ళాలి. తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతులు 400 మందికి పైగా హరికథాగానాన్ని నేర్పి ప్రపంచమంతా విస్తరింపచేశారు. ఆయన కారణంగానే ఈనాడు ఎక్కడ చూసినా, ఏ దేవస్థానములోనైనా, ఏ ప్రాంతములోనైనా మా గురు శిష్యులే హరినామస్మరణ, హరియను 2 అక్షరములు హరించును పాతకములు, ఇట్లాంటి విషయాలు ఎన్నో చెప్పి మాకు అన్నదానం చేసి వస్త్రదానం చేసి 400 మందికి పైగా కథలు నేర్పిన మా గురువుగారి జయంతి ఉత్సవం రేపు 20వ తారీఖున జరుగుతున్నది కనుక భక్తులందరూ విచ్చేసి పాల్గొని మరి మీరు మా గురువుగారి యొక్క ఆశీస్సులు పొంది అయ్యా మాకు కూడా మీ ఆశీర్వచనాలు ఇస్తారని మనస్పూర్వకంగా అందరికీ ప్రార్థనలు చేస్తున్నారు. సమావేశంలో బెజ్జంకి నాగమణి, వేములవాడ సత్యవతి, సిఎస్ శివపార్వతి, భాగవత హరిణులు పాల్గొన్నారు. స్థానిక మారిస్పేటలో కెనరా బ్యాంకు తెనాలి శాఖ కార్యాలయాన్ని శుక్రవారం బ్యాంకు అధికారులు పునఃప్రారంభించారు. స్థానిక మారిస్పేటలో కెనరా బ్యాంకు తెనాలి శాఖ కార్యాలయాన్ని శుక్రవారం బ్యాంకు అధికారులు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు డీజీఎం వినయ్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన బ్యాంకు కెనరా బ్యాంక్ అని పేర్కొన్నారు.
కెనరా బ్యాంకు తెనాలి బ్రాంచ్ని నూతన శోభతో తీర్చిదిద్దుకోవటం సంతోషకరమన్నారు. జాతీయ బ్యాంకులలో రెండవ బ్యాంకు కెనరా బ్యాంకు అని ఖాతాదారులు, ప్రజలు బ్యాంకు అందించే సేవలను మరింత సద్వినియోగించుకోవాలన్నారు. అనేక రకాలుగా సేవలందించే కెనరా బ్యాంకును అందరూ ఆదరించాలని పేర్కొన్నారు. మేము కెనరా బ్యాంక్ ఈరోజు ఈ తెనాలి బ్రాంచ్ రెనోవేషన్ సందర్భంగా ఇది రీఓపెన్ అయింది. ఈ బ్రాంచ్ 1974లో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అయితే పక్క ప్రెమిసెస్ నుంచి ఇక్కడికి 2011లో చేశారు. సో ఇక్కడ 1974 నుంచి ఉంది అంటే కస్టమర్ సపోర్ట్, వెరీ గుడ్ కస్టమర్ సపోర్ట్ ఉంది. కెనరా బ్యాంక్ అన్నది మన జాతీయ బ్యాంకుల్లో నెంబర్ 2 ఆఫ్టర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ 2. మన సర్కిల్ ఆఫీస్ విజయవాడ ప్రాంతంలో అరౌండ్ 638 బ్రాంచెస్ ఆర్ దేర్. అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు మన శాఖలు ఉన్నాయి, కెనరా బ్యాంక్ శాఖలు ఉన్నాయి. ఇందులో తెనాలి బ్రాంచ్ అనేది ఒక ఓల్డెస్ట్ బ్రాంచ్ అండ్ 1974 నుంచి ఇంతవరకు చేశారంటే ఇది ఇప్పటికి 1 lakh రూపీస్ దగ్గర నుంచి ఈరోజు బిజినెస్ 240 కోట్ల బ్రాంచ్ బిజినెస్ చేయడం జరిగింది. 240 కోట్లలో సుమారుగా 140 crores ఓన్లీ అడ్వాన్సెస్, రిమైనింగ్ అంతా డిపాజిట్స్. ఈ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే ఈ తెనాలి పట్టణంలో ఉన్న గ్రామస్తులందరూ, ఖాతాదారులందరూ సహకారంతో మేము ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది. హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, అదేవిధంగా కెనరా మార్టిగేజ్ తనఖా, బిల్డింగ్లు తనఖా పెట్టి దానికి అనుగుణంగా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ లోన్స్ అబ్రాడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్లాండ్ స్టడీస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఎట్ కాంపిటేటివ్ రేట్. అండ్ టీఏటీ అంటే మీరు ఖాతాదారు ఒకసారి మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఇస్తే, డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తే వితిన్ 5 వర్కింగ్ డేస్లో మేము శాంక్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా, ఎటువంటి ఇది ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ అవర్ రీజనల్ హెడ్. ఇక్కడ గుంటూరులో రీజనల్ ఆఫీస్ ఉంది. అక్కడ మీరు అక్కడ సంప్రదిస్తే ఇమీడియట్గా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేయడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తాం. సో మా విజ్ఞప్తి ఏంటంటే మీడియా మిత్రులకి, తర్వాత ఖాతాదారులకు కూడా మీ సహోదరులు కానీ మీ మిత్రులు కానీ ఎవరైనా ఉంటే తప్పనిసరిగా కెనరా బ్యాంక్ని సంప్రదించమని కోరుతున్నాం. బ్యాంకు ఉన్నతాధికారులు మాట్లాడుతూ 1974లో ప్రారంభమైన కెనరా బ్యాంక్ తెనాలి బ్రాంచ్ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకెళ్లటం సంతోషకరమన్నారు. తక్కువ సమయంలో లోన్లను మంజూరు చేయటం జరుగుతుందని, ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో బ్యాంకు ఏజీఎం శ్రీనివాసన్ కన్నన్, ఎస్ఎంటీ సుబ్రహ్మణ్యం, తెనాలి బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. Not only that, deposits also we are having so many schemes for senior citizens. Jeevan Dhara we are having, payroll citizens payrolls also we are having, accounts also we are having, and all financial things, whatever you want regarding financial, stock market we are having app, very good app, mobile banking we are having very good app. All you can do business by sitting in house itself. That RD, recurring deposits for household women, all available. All we request utilize our bank services. We are having 2 branches at Tenali. Both are giving very good services. మా ఖాతాదారులందరికీ తెలియజేయటం ఏమనగా, ఎవరైనా కార్ లోన్, మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కార్ లోన్ కావాలంటే ఇమీడియట్గా మన కెనరా బ్యాంక్ని సంప్రదిస్తే వెంటనే 1 or 2 డేస్లో మీకు కార్ లోన్ శాంక్షన్ అవుతుంది. అదేవిధంగా మన కెనరా యాప్ అని ఒకటి ఉందండి. దానిలో AI1 యాప్ ఉంది. దీనిలో మన బ్యాంకు కస్టమర్కి ఎటువంటి సేవలైనా సరే నిమిషాల్లో అందిస్తుందండి. సో ప్రతి ఒక్కరూ AI1 యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఉపయోగించుకుంటే మీరు బ్యాంకుకు రాకుండానే ఇంట్లోనే ఉండి అన్ని సర్వీసులు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మన కెనరా బ్యాంక్ని యూజ్ చేసుకోవాల్సిందిగా ఖాతాదారులందరూ కోరుతున్నామండి. సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ ఆదివారం అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరం కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలిపారు. సంకీర్తన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ ఆదివారం అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరం కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలిపారు. శుక్రవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా అసోసియేషన్ తరఫున జరిగే అన్నమయ్య కీర్తన ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తిరస కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ ఈసారి 7వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఎప్పటిలాగే అన్నమయ్య సంకీర్తనలు
తబలా, మృదంగం, ఫ్లూట్, మోర్సింగ్, ఘటం, కీబోర్డ్, వైలిన్స్ ఇత్యాది ఆధునిక సాంకేతిక వాద్య బృందాలతో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయనీ గాయకులతో తెనాలికి చెందిన వారితోటే అద్భుతమైన సంకీర్తనలు ప్రత్యేకంగా ఈసారి మునుపటి కంటే ఎంతో బాగా మీ ముందు ఉంచుతున్నాం. ఇది భక్తి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంకీర్తన సంస్థ తరపున అధ్యక్షుడిగా నేను, ఉపాధ్యక్షులుగా మిత్రులు సోమశేఖర్ గారు మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. డాక్టర్ పి సోమశేఖర్ మాట్లాడుతూ సంకీర్తన సంస్థ నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో అనేక మంది కళాకారులు పాల్గొని కీర్తనలు పాడటం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కె రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమానికైనా శోభ తెచ్చేది శ్రోతలే, ప్రేక్షకులే. మేము ఎంత కార్యక్రమం చేసినా మీరు విశేష సంఖ్యలో హాజరై ఆనందిస్తే అదే మాకు ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. అందరూ వస్తారని ఆశిస్తూ సంకీర్తన సంస్థ తరపున మిమ్మల్ని మనస్పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం రామకృష్ణ కవి కళాక్షేత్రం తెనాల్లో 17, 12 ఈ వచ్చే ఆదివారమే సాయంత్రం 6 గంటలకి టంచనగా మొదలవుతుంది. దయచేసి సమయభావనతో హాజరై మా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. థ్యాంక్ యూ. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దుగ్గ్యాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తల ఆయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తల ఆయాలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు నల్ల కండవాలను మెడలో వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, మండల పార్టీ అధ్యక్షురాలు కేశవనేని శ్రీనిత, ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్, దేవరపల్లి చంటి, కాబూతు దేవదాసు, కొప్పుల మధుబాబు, బుస్స నాగరాజు, వీరంకి సాంబశివరావు, దరిశెట్టి మురళి, భీమవరపు అమ్మిరెడ్డి, జంపాల నరేంద్ర, ఉన్నం వెంకయ్య, పసుపురెడ్డి వరదరాజులు, ఎత్తడి చంటి పాల్గొనగా యూటీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ టి మల్లేశ్వరరావు, జిల్లా ఏఐటియుసి నాయకులు చిన్ని సత్యనారాయణ, అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి, సిఐటియు మండల ఉపాధ్యక్షుడు జట్టి బాలరాజు, సిపిఐ నాయకులు యాదగడ్డ శివయ్య మద్దతు తెలియజేశారు. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు చెప్పిన విధానాన్ని బట్టి మేము ఇప్పుడే తాడేపల్లి కూడా వెళ్ళొచ్చామండి. అక్కడ కానీ ఇక్కడ కానీ సమస్యలు తెలుసుకున్నాము. ఆ సమస్యలు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి పడ్డ కష్టాలను చెప్తుంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే కష్టాలు పడుతున్నారో ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు తప్పితే వాళ్ళ సమస్యలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వేతనాన్ని పెంచాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇంతవరకు వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ తాలూకా రిటైర్ అయిన తర్వాత ఏదైతే ఇస్తారో 50,000 రూపాయలు, అది కూడా 1.5-2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంతవరకు ఇవ్వలేదంటే వాళ్ళకి క్యాన్సర్ పేషెంట్ అయినా కూడా ఆ పేషెంట్కి ఇలా మా పరిస్థితి అని చెప్పినా కూడా 50,000 రూపాయలు ఇవ్వలేకపోయారని చెప్పేసి వాళ్ళు బాధ వ్యక్తం చేస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. ఎండిఓ ఆఫీస్ నందు 4 రోజులుగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్సు నిరసన కార్యక్రమం కూర్చున్నప్పటికీ ఇంతవరకు చర్చలకు పిలవకపోగా కనీసం 500 కూడా జీతం పెంచలే పరిస్థితిలో ఈ ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ఏదైతే పెన్షన్దారులు రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్స్కి ఇవ్వాల్సిన 50,000 ఇచ్చే మనీ కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం దుస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. అంగన్వాడీ వర్కర్లకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని సిఐటియు నాయకులు అగస్టిన్ పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీను అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని సిఐటియు నాయకులు అగస్టిన్ పేర్కొన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ వేమూరు ప్రధాన కూడలిలో చేపట్టిన దీక్షలు శుక్రవారం 4వ రోజుకు చేరాయి. 4వ రోజు దీక్షలో నల్ల వస్త్రాలు ధరించి నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకుండా అంగన్వాడీలపై నియంతృత్వ పోకడలు అవలంబిస్తుందని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి కేంద్రాలు నడపాలనుకోవటం సముచితం కాదన్నారు. ఉపాధ్యాయులు లేకుండా పాఠశాలను, డ్రైవర్ లేకుండా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం నడపగలుగుతుందా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం అహంకార ధోరణిని విడనాడి న్యాయమైన అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు బసవమ్మ, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. గత 4 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా నిరాకరించినందుకు సమ్మెలోకి వెళ్ళారు. 4 రోజుల సమ్మెకే ప్రభుత్వం ఉరుకులు పరుగులెత్తుతూ అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పి, సెంట్రల్ తాళాలు పగలగొట్టాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే సూటిగా ప్రశ్న ఒకటి అడుగుతున్నాము. రేపు పొద్దున భవిష్యత్తులో టీచర్లు, ఉపాధ్యాయులు సమ్మె చేస్తే ఇదే విధంగా స్కూళ్ళను పగలగొట్టి ప్రభుత్వం స్కూళ్ళను నడిపిద్దా? అట్లాగే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆర్టీసీ బస్సులను ఈ ప్రభుత్వం నడిపిద్దా? లేకపోతే మరొకరు డాక్టర్లు సమ్మె చేస్తే ఈ ప్రభుత్వం వైద్యం చేసిద్దా? అలాంటప్పుడు అంగన్వాడీలు అంటే అంత అలుసా? అంగన్వాడీలు ఏమడుగుతున్నారు? నువ్వు ఇస్తానన్నటువంటి తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్నావు. ఆ 1000 రూపాయలు హామీని నిలబెట్టుకోమని చెప్పాం. తెలంగాణలో 13,500 ఇస్తున్నారు. ఇక్కడ నువ్వు పెంచింది వచ్చినటువంటి తర్వాత పెంచిన వేతనం 5,000 రూపాయలు. 1000 రూపాయలు పెంచి నేను 7,000 నుంచి 11,500 రూపాయలు పెంచానని చెప్పి అబద్ధాలని ప్రచారం చేస్తామన్నారు. అందుకని సుప్రీంకోర్టు 2022లో సుప్రీంకోర్టు చెప్పింది అంగన్వాడీలందరికీ కూడా గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పింది. నువ్వు ఆ డిమాండ్ అమలు చేయకుండా సుప్రీంకోర్టు తీర్పునే నువ్వు దగ్గరిస్తావన్నావు. వైసీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమార్తె తులసి ప్రియాంక పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం పేదలకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రేణు పర్యవేక్షణలో వైసీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమార్తె తులసి ప్రియాంక పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం పేదలకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత తులసి ప్రియాంక చేత పుట్టినరోజు కేక్ ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ తులసి ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆమె దేవుని ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఆవుల కోటయ్య, వైసీపీ నాయకులు మద్దళ్లి శేషాచలం, టి మోహన్ రెడ్డి, డాకా అంకిరెడ్డి, కోలవాసు, ఎస్ రఘురామిరెడ్డి, నల్లగొర్ల నాగేశ్వరరావు, ఎం రాము, గోపాలం శ్రీనివాస్, జస్టు సురేష్, అన్నపరెడ్డి బాబు, సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను, మీరావళి, గాదే హనుమారెడ్డి, సాంబశివరావు, ఎస్కే సుభాని, గిరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కాళిదాస్ వెంకటేశ్వర గారి డాక్టర్ అయిన ప్రియాంక గారి పుట్టినరోజు. ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలానే ప్రియాంక గారు మరొకసారి హ్యాపీ బర్త్డే టు యూ. మా కుమార్తె తులసి ప్రియాంక జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త సేవా బృందం కుర్రా శ్రీను గారి సంస్థ దగ్గర నిరుపేదలకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నిరుపేదల మధ్య కేక్ కటింగ్ చేసుకొని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మా పిల్లలు పుట్టిన దగ్గర నుండి కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ జన్మదినోత్సవాలు ఇలాగే జరుపుకోవడం మేము ఆనవాయితీగా చేస్తూ ఉన్నాము. తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ వారి పర్యవేక్షణలో తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వదార్ హోంలోని విద్యార్థులకు రగ్గులు, బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. తెనాలి జేఎంజే కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదార్ హోం విద్యార్థులకు రగ్గులు, బ్యాగులు పంపిణీ కార్యక్రమం జరిగింది. తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన రిమెంబర్ డిసెంబర్ కార్యక్రమంలో భాగంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు ముఖ్య అతిథి సునీల్ వివరించారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల కుటుంబాల పిల్లలకు చేయూతనిచ్చే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని సునీల్ అభినందించారు. శంకర్రావు గారు మాకు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో మాకు ఈ రగ్గులను మాకు అందచేస్తున్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము. కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేని స్థితిలో ఉన్న ఎంతోమందికి మేము బాధపడుతున్నాం. కానీ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మేము సునీల్ సార్ గారిని అడిగిన వెంటనే స్పందించి మా అందరికీ ఈ రగ్గులను ప్రసాదిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సునీల్ సార్ గారికి, మరి ముఖ్యంగా రజనీ మేడం గారికి, శంకర్రావు సార్ గారికి మరియు వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే అంగవైకల్యంగా ఉన్న పిల్లలకి కానీ,
స్పోర్ట్స్ ఫర్టర్నిటీకి కానీ ఆర్ఫన్స్ కానీ ఇలాంటి ఫర్టర్నిటీస్కి అంతా సపోర్ట్ చేద్దామనే స్లోగన్తో నిన్న కూడా ఏంటంటే ఏఎస్ఎన్ స్టేడియం దగ్గర కూడా స్పోర్ట్స్ ఫర్టర్నిటీకి టప్పర్వేర్ బాటిల్స్ ఇచ్చాం. సెకండ్ ఏంటంటే స్వదార్ మేడం హృదయ మేరీ గారు, నేను మేడం ఫోన్ చేసి ఏం చేద్దామంటే బాగుంటుందంటే పిల్లలు చలితో ఉంటున్నారంటే వెంటనే రగ్గులు అనేది ఏర్పాటు చేయడానికి సహకరించిన శంకర్రావు గారికి యాజ్ వెల్ ఎస్ మేడం రజనీ గారికి, వాళ్ళని ఒప్పించిన రాజ్ కుమార్ గారికి మా తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ప్లస్ ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన రాజ్ కుమార్ మృత బృందం గారికి, రాజేంద్ర రెడ్డి గారికి యాజ్ వెల్ ఎస్ పిల్లలకి మీకు అడ్వాన్స్గా క్రిస్మస్ విషెస్ చెప్తున్నాం, అడ్వాన్స్గా న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నాం. కార్యక్రమంలో స్వదార్ హోం పర్యవేక్షకురాలు సిస్టర్ హృదయ కుమారి, ఎన్ఆర్ఐ శంకర్రావు, తరుణి దంపతులు, రాజ్ కుమార్ మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గ్యాల మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత పార్టీ నాయకులతో కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల సమర్పించారు. తదుపరి రైలుపేట చేరుకుని వంతెన వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు దుగ్గిరాల మండల కేంద్రంలో పార్టీ ఆఫీస్లోనూ రైలుపేట యందు ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఈరోజు ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి భిన్నంగా ఉంది. మళ్ళీ మనం స్వరాజ్యం రావాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూల్చివేతలు, కక్షలు తప్పితే, అక్రమ కేసులు బనాయించడం తప్పితే ఆంధ్ర రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టిన ఘనత ఏ ముఖ్యమంత్రికి లేదు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చిన ఘనత కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిదే. దుగ్గిరాల మండల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఇప్పుడే అక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విగ్రహం దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున చూసుకుంటే మనం ఆ రోజున రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాసుతో కలిసి ఉండేవాళ్ళం మనం. అప్పుడు అందరూ కూడా మనల్ని మద్రాసీలు అనేవాళ్ళు. తెలుగు అంటే ఎక్కడ కూడా ఎవరికి విషయం తెలిసేది కాదు. అలాంటప్పుడు పొట్టి శ్రీరాములు గారు మరి ఆ రోజున చాలా ముందు చూపుతో తెలుగుకు మనకి కనీసం గౌరవం లేదు, విలువ లేదని తెలిసి ఆ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టాలని అమరనిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దేవరపల్లి చంటి, కాబోతు దేవదాసు, ఒల్లు నరసింహారావు, తాడిపోయిన ఏడుకొండలు, ఉన్నం వెంకయ్య, కొప్పుల మధుబాబు, జంపాల నరేంద్ర, బుస్స నాగరాజు, వీరంకి సాంబశివరావు, భీమవరపు అమ్మిరెడ్డి, చొప్పర యేసుబాదం, దరిశెట్టి మురళి, ముద్దుకూరు శ్రీనివాసరావు, పసుపులేటి వరదరాజులు, తాడిపోయిన శివశంకర్, కేశమనేని వాసుబాబు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండల ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో దుగ్గిరాల రైలుపేట వంతెన వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా దోస్తు తరపున మరియు గ్రామస్తుల తరపున ఇక్కడికి వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పించడం కోసం మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే, ప్రతి స్వాతంత్ర సమరయోధుడిని, జాతీయ నాయకులని ఎంత ఉన్నతంగా, ఎంత గౌరవంగా మనం సన్మానించుకుంటామో, ఘనంగా నివాళులు అర్పించుకుంటామో, అలాగే మన రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాలు అర్పించిన అమరజీవి గారి వర్ధంతి కానీ, జయంతి కానీ ఆంధ్రప్రదేశ్లో చెందిన ప్రతి ఈ 2 అకేషన్స్లోనూ తప్పనిసరిగా నివాళులు అర్పించాలి. ఆయన మన ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్న గ్రామంలో జన్మించారు. మరి ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేయమని గత రాష్ట్ర ప్రభుత్వాలందరినీ కూడా కోరటం జరుగుతుంది. ఆ యొక్క జువ్వలదిన్న ప్రాంతంలో ఆయన జన్మించిన ఇల్లు ఇంకా అట్లానే ఉంది. ప్రభుత్వం దాన్ని ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక స్మారక స్తూపం కానీ, అదేవిధంగా పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని మేము వేదిక ద్వారా కోరుతున్నాం. ఆయన చేసిన త్యాగానికి మనందరం కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అనేది చెప్పుకునే ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ, లేదా ప్రతి ఒక్క మంత్రి కానీ, అందరికి కూడా ఇది బాధ్యత ఉంది.
మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకంటూ మన ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకురావాలంటే ఒక స్మారక స్తూపాన్ని ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక 108 అడుగులు స్మారక స్తూపాన్ని ఆయనకి నిర్మాణం చేసి భావితరాల వారికి ఈయన ఎవరు అనే దానికి తెలుసుకునే దానికి మనందరం కూడా మార్గదర్శకంగా అవ్వాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క భారతదేశంలో అప్పట్లో హోమ్ మినిస్టర్గా ఉండి మరి నిజాం రాజును కూడా ఎన్నో విధాలుగా అతను ఒప్పించి మన ఇండియాలో ఈ యొక్క హైదరాబాద్ గవర్నమెంట్ కూడా మన విలీనం చేసిన వ్యక్తి. అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మరి గుజరాత్లో మరి లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ పెద్ద స్టాచ్యూ ఏర్పాటు చేసి అక్కడ ఉద్యానవనం ఏర్పాటు చేసి మరి ఇవాళ ఒక టూరిజం స్పాట్గా చేసినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మేము అభినందిస్తూ ఈ కార్యక్రమం ఆర్యవేశ సంఘ నాయకులు చుండూరు ఉమామేశ్వరరావు, మండల ఆర్యవేశ సంఘం అధ్యక్షులు అన్నవరపు సత్యనారాయణ, చుండూరు లక్ష్మణరావు, బాస్కుని వెంకటేశ్వరరావు, రాయపూడి సుబ్బారావు, సంకా నరసింహమూర్తి, దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, గద్దే వాసు, కోనంగి కృష్ణ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగ్గారపు శ్రీనివాసరావు, మొండి వీరబాబు, కాండ్రు భానుకిషోర్ తదితరులు పాల్గొన్నారు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ సిబ్బంది రోడ్డెక్కటం దురదృష్టకరం. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి వేడుకలు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ వెంటనే అమలు చేయాలి. టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నబత్తుని జయలక్ష్మి. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాల నిరవధిక సమ్మె. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.